ओम शांति। शिव बाबा याद है, అవ్యక్త బాప్ దాదా యాద్ హే. చూడండి బాబా భోజనం ఎలాగ తింటున్నాం. బాబాకి ఫస్ట్ కలిపి పెట్టేసాము, ఒక శటం బాబాని స్మృతి చేసాము. బాబా ఎదురుగా ఉన్నారు. బాబాకి ఫస్ట్ పెట్టాం, బాబాది ఇటు తీసుకున్నాం. బాబా అటువైపు తింటున్నారు, బాబా ఇటువైపు మనకిచ్చి మనకు తినిపిస్తున్నారు. ఒక ముద్ద బాబాకి తినిపిస్తున్నాము. ఇంకొక ముద్ద బాబా మనకు తినిపిస్తున్నారు. ఎదురుగా బాబా తింటున్నారు, బాబాని తినేసారు. మళ్ళా బాబాకి కలిపాము. బాబాకి కలిపాము. బాబా తింటున్నారు. బాబా ఎందాకలా తినింది ఇది మనం బాబాకి తినిపిస్తున్నాము, బాబా మనకు తినిపిస్తున్నారు. ఇలా బాబా స్మృతిలో బ్రహ్మ భోజనం మనం తినాలి. ఓం శాంతి. ఒక ఊర్లో ముగ్గురు అన్నయ్యలు బాబా సేవకి వెళ్ళారు. రాత్రి 10 అయిపోయింది. బాబాయ్ ఇంటికి వచ్చారు. బాబాయ్ ఇంట్లో బ్రహ్మ భోజనం లేదు. ఇద్దరు అన్నయ్యలు కోపమై వచ్చిందనమాట. ఏమి ఇంత సేవ చేసుకొని వచ్చాము, బాబా సేవ చేసుకొని వచ్చాము, అరే మాకు భోజనం కూడా పెట్టలేదు, ఇవ్వలేదని వాళ్ళు అలిగిపోయి వాళ్ళు తినకుండా పడుకున్నారు. ఇంకొక అన్నయ్య తెల్లవారు కూడా అమృతవేళ లేగలేదు. ఇంకొక అన్నయ్య ముగ్గురు కది వెళ్ళారు. ఇంకొక అన్నయ్య ఏం చేశారు, భోజనం దగ్గరికి వెళ్ళారు. అక్కడక్కడ కొన్ని మెతుకులు ఉన్నాయి, కూర కూడా ఎక్కడెక్కడో ఉంది. మొత్తం అదంతా ఊర్చారనమాట. ఊర్చి లాస్ట్కి కొద్దిగా అయిందనమాట. అది తింటున్నారనమాట. ఓహో బాబా, నా కోసం ఇంత దాచిపెట్టావా, ఇంత బ్రహ్మ భోజనం అయింది, నా కోసం, నాకు ఎంత ప్రియమైన వాడును, నా కోసం ఇంత అక్కడక్కడ కొద్దిగా దాచిపెట్టావని ఆ ప్రేమతో బాబా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ అన్నయ్య తిన్నారు. ఇంకిద్దరు అన్నయ్యలు, ఈ అన్నయ్య తెల్లవారి అమృత వెళ్ళేసారా, ఇంకిద్దరు అన్నయ్యలు అమృత వెళ్ళలేక కోపంతో చిరాకుతో ఉన్నారు. మాకు కూడా ఒక దగ్గర ఇలాగే రియల్గా అనుభవమైంది. బాబా బిడ్డలు అందరు తిన్నారు. ఒక అన్నయ్య ద్వారాగా లాస్ట్కి మనకు కొద్దిగా ఇచ్చారనమాట. ఇలాగనమాట బాబా ప్రతి దాంట్లో కళ్యాణం అనుకుంటూ బాబా సేవ చేస్తూ మనము పోవాలి. అందులో కూడా ఏదో కళ్యాణమే అలాగంటూ ఇలాగ మనం తింటూ బాబా స్మృతిలో మనము మన శరీరంలో రక్తంలో మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీనికే యోగం అంటారు. భలే ఇది వెరైటీగా అవ్వచ్చు. ఇది మళ్ళీ ఇటు వైపు బాబాకి
కలపాలి. బాబాయ్ ఎదురుగా ఉన్నారు, కూర్చోయినారు సూక్ష్మంగా. ఒక ఊర్లో ఒక అన్నయ్య కూడా ఇలాగే ఆంజనేయ భక్తుడు అనమాట. ఎప్పుడు అక్కడికి ఆ గుడికి సన్యాసి వచ్చేవాడు ప్రతిసారి. ఒకసారి రాలేకపోయారు. వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి ఆ పూజారి రాలేదు. వాళ్ళ కూతురు వచ్చేది. కూతురికి అడిగారనమాట, ఏమమ్మా నాన్న రాలేదు, నాన్నకు బాగలేదు. ఈసారి ఇంకో సంవత్సరం వెళ్ళారు. నాన్న ఎలా ఉన్నారంటే, ఒకసారి ఉన్నారు, వెళ్ళండి, కుర్చీ ఉంటుంది. ఈ గురువు గారు వెళ్తే అంటారనమాట, ఏమి నా కోసము ముందే వస్తానని కుర్చీ వేస్తున్నావంటే, లేదు లేదు నేను ఎవరికి చెప్పను, నీకే చెప్తున్నాను నా సన్యాసి కన్నా అనమాట. ఇది భగవంతుడితో నేను ఎదురుగా కూర్చోబెట్టున్నాను, ఎదురుగా మాట్లాడుతుంటాను, ఇలా చేస్తున్నాను అని చెప్పారనమాట. ఎవరికి చెప్పను, ఇది నీకే చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎవరైనా నా కూతురు కానీ ఎవరికైనా విన్న ఇది బుర్ర పని చేయదు అంటారని నీకే చెప్తాను, నువ్వు ఒక సన్యాసి కాబట్టి. అయితే వచ్చే అలాగే మంచిదని నేను కూడా సన్యాసిని అలా చేయలేకపోయాను అన్నారు. వచ్చే సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ కూతురికి అడుగుతారు, మా నాన్న లేరు, చనిపోయారు. కానీ చనిపోయే ముందు ఆ కుర్చీ ఎదురుగా తలపెట్టి పడుకున్నారు, శరీరం విడిచిపెట్టారు. అప్పుడు సన్యాసికి చెప్తాడనమాట, ఇలాగ మీ నాన్న భగవంతుడు ఒడిలో, ఆ కుర్చీలో భగవంతుడు ఉన్నాడు, ఒడిలో సరే తలపెట్టి శరీరం విడిచిపెట్టారు. కాబట్టి మనం కూడా ప్రతి కార్యంలో బాబా బిడ్డగా, బాబాకు తోడుగా, బాబా జతలో మనము శరీరం వదలాలి. బాబా స్మృతిలో, బాబా జతలో మనం శరీరాన్ని వదలాలి. కాబట్టి ఇలాంటివి ఎన్నో బాబా అనుభవాలు, బాబా జ్ఞానము ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కాబట్టి మీకు ఓం శాంతి. బాబా మీఠే బాబా, ప్యారే బాబా. ఇలాంటివి ఎన్నో అనుభవాలు అన్నమాట. బాబా మేరా బాబా, మీఠా బాబా, ప్యారే బాబా, शुक्रिया बाबा, वंडरफुल बाबा, ड्रामा वंडरफुल बाबा, वंडरफुल मेरा भाग्य वंडरफुल, मेरा ब्राह्मण परिवार वंडरफुल, 800 करोड़ वंडरफुल, पशु पक्षादि जीवराज सब वंडरफुल है। वाह बाबा वाह वाह, मेरे को ब्रह्मा भोजन दिया, साथ चलेंगे साथ, बाबा का साथ ही है साथ, जिसका साथ ही है भगवान उसको क्या रोकेगा आंधी या तूफान। ओके, ओम शांति। धन्यवाद बाबा, धन्यवाद।